ఈయన సృష్టించినటువంటి అయోమయం ఇవాళ 311 జీవో దగ్గర కట్టుకున్న ఇల్లు కూలగొడతా, చెరువుల పక్క పండి ఉన్న ఇల్లు కూలగొడతా, కాలువల పక్క పండి ఉన్న ఇల్లు కూలగొడతా, నాలల పైన కట్టుకున్న ఇల్లు కూలగొడతా అని ఏదైతే భయానక వాతావరణం సృష్టించిందో దాంతో ఎక్కడో ఏమొచ్చింది, ఇల్లు కొనుక్కోవద్దు, ఇప్పుడే కొనుక్కున్న అన్ని చూసుకొని కొనుక్కోవాలి. చివరికి నిన్న ఎవరు అంటున్నారు, హైడ్రా వాళ్ళ యొక్క క్లియరెన్స్ కూడా కావాలంటున్నారట, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటున్నారంటే అంటే నీకు చెరువు కాదు కదా నీకేందంటే లేదు అంటే అంత భయానకమైన వాతావరణం కలిగించింది. ఒక ముఖ్యమంత్రిగా మేము ఎవరి మాట వినడానికి ఆస్కారం లేదు. ఆయన క్యాబినెట్ మినిస్టర్లు సంప్రదించిందా లేదా, ఎమ్మెల్యేలు ఎంపీలతో వాళ్ళ ఎంపీలతో మాట్లాడలేదని నాకు తెలియదు. ఇతర ప్రతిపక్ష పార్టీ అయితే గౌరవించేటువంటి కన్సల్ట్ చేసే సంస్కారమే ఆయనకు లేదు. కాబట్టి ఆయన ఒక్కడే ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా హైడ్రా కూల్చి వేస్తూనే ఉంటుంది, దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అదొక అతీతమైన శక్తిలాగా దాన్ని రాజ్యాంగ బద్ధమైనటువంటి శాంటిటీ లేకపోయినప్పటికి కూడా అన్నిటికంటే ఎబో అయిపోయింది, హైకోర్టు కంటే ఎబో అయిపోయింది, అది ముఖ్యమంత్రి కంటే ఎబో అయిపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాబట్టి భయానక వాతావరణం ఏర్పడింది. మీరు లేని హుజూరాబాద్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఏముందో పాపం అంటే మనం ఏం చెప్తాం. మీరున్నప్పుడు హుజూరాబాద్కి మీరు చేసిన పనులు లేదంటే మీ మార్క్ ఎక్కడ చూపించుకోగలిగారు అంటే ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా ప్రతి మనిషికి తెలుసు హుజూరాబాద్ ఏం జరిగిందో, నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే నాలాంటి వాడు ఊకే ఉంటుంది, ఎక్కడ తిరిగినా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినప్పటికి కూడా వారానికి 2 రోజులు 3 రోజులు పోతే మహిళలు వచ్చి నా కొడుకు ఉద్యోగం పెట్టేవని బిడ్డ అని వచ్చేవాళ్ళు, నాకు ఆ వైద్యం కావాలి బిడ్డ అని వచ్చేటోళ్ళు, మాకైనా సాయం చేయాలని వచ్చేటోళ్ళు ఉండే, మాకైనా సమస్య ఉందని చెప్పుకుంటోళ్ళు ఉండే, అనేక రకాలు ఉండేది. ప్రతినిత్యం ఏదో ఒక సమస్యకు నా దగ్గర వస్తుండేది. మరి ఇప్పుడు ఎట్లయితుందో వాళ్ళకే తెలవాలి. మీరు అక్కడ లేనంత మాత్రాన, అక్కడ మీరు అధికారంలో లేనంత మాత్రాన అక్కడ ప్రజలను అయితే మీరు వదిలేసే అవకాశం లేదుగా. అంటే ఇప్పుడు అంతమంది రాలేదు కదండి. ఎక్కువ నా దగ్గరికి ఎక్కువ వచ్చేవాళ్ళు మహిళలు వచ్చేటోళ్ళు. నా భర్తకి ఈ సమస్య ఉందని, నా కొడుక్కి సమస్య ఉందని, నా బిడ్డకి పెళ్లి చేస్తే ఈ సమస్య ఉందని, నా కుటుంబం కొంచెం పోషించుకోలేకపోతున్నానని, నా కొడుకు ఫీజు కట్టాలని చెప్పి ఇట్లాంటి అనేక సమస్యల మీద వచ్చేది, మహిళలు వచ్చేది ఎక్కువ. వస్తున్నప్పుడు ఎంతో ఉన్నంతలో కొంత పని చేసి పెట్టేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ రాలేరు కదా. ఇప్పుడు యూత్ కానీ విద్యార్థులు కానీ వీళ్ళు వచ్చిపోతుంటారు, వాళ్ళు దూరమైనప్పటికి కూడా 2 పనులు పెట్టుకొని నా దగ్గర కూడా వచ్చి పని చేసుకొని పోతారు. కానీ ఇప్పుడు అంటుంటారు నాకు, ఇక నేను పెద్ద నువ్వు లేని లోటు తెలుస్తుంది బిడ్డ, నువ్వు లేకపోతే బెంగడినట్టు బిడ్డ అంటారు, కానీ మరి తెలియదు, మరి వాళ్ళు చేసుకుందే కదా. అంటే పైటి రాకేష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఆయన వాళ్ళ గురించి ఏం కామెంట్ చేస్తారండి అంతే అంటారు. జమీలీ ఎలక్షన్స్కి ఎంత మోడీ గారు ప్రతిపాదన పెట్టినా కూడా రాహుల్ గాంధీ గారు కానీ ఇతర పార్టీలు కానీ అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఏకీభవించే అవకాశం లేదు అని కొంతమంది అంటూ ఉంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతాయని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్? జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు తెలిసే ఎప్పుడు ఎలక్షన్సే, ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడు ఎన్నికలే. సొసైటీ ఎన్నికలను ఒకసారి పోతాం, మున్సిపల్ ఎన్నికలను కొన్నిసార్లు పోతాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు. ఇది ఒక ఆస్పెక్ట్. దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే అసలు ఎప్పుడు ఒక 3 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు రావడం వల్ల ఎన్నికలు ఉన్నప్పుడు డెవలప్మెంట్ వాటిల్లో కూడా కొంత ఆంక్షలు ఉంటాయి, మనం ఎట్లా పడతారు చేయడం లేదు. దానివల్ల పరిపాలన కుంటుపడే ప్రమాదం ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఒడిసేది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఒక 50 రోజులలో 100 రోజులలో దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు జరిగిపోవాలి. మళ్ళీ దేశవ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ఎన్నికలు జరిగిపోవాలి. మిగతా పనంతా కూడా మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఎప్పుడు దీనివల్ల హామీలు కూడా ఎక్కువైపోతున్నాయి, భయం ఎక్కువైపోతుంది. గెలవాలనేటువంటి దాంతో అనేక రకాల అడ్డదారులు తొక్కే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కాబట్టి గంత అడ్డదారులు తొక్కే ప్రమాదం లేకుండా ఉండాలంటే, ఇవాళ డెవలప్మెంట్ కాన్స్టెంట్గా జరగాలంటే కేవలం పొలిటికల్ లీడర్లంతా ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాగా నడవకుండా ఉండాలంటే మాత్రం డెఫినెట్గా జమిలీ ఎన్నికలు జరగాల్సిన శక్తి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీ స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏమిటి, మీ స్టాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇప్పుడు మేము చాలాసార్లు చెప్పినాం, ఎంపీ ఎన్నికలు మాకు ఎంత ఇంపార్టెంటో ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అంతనే ఇంపార్టెంట్ రాబోయే కాలంలో. జనరల్గా ఏంటంటే కేంద్రం బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ అంటే ఢిల్లీ అనే భావన ఉన్నది. ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం చేస్తున్నాం. సార్, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 317 జీవోని రద్దు చేస్తాము అని చెప్పి ఇప్పటి వరకు రద్దు చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఆయన గురించి మనం తప్పుడు అర్థం చేసుకున్నాము, తెలంగాణ ప్రజలు కూడా తప్పుడు అర్థం చేసుకున్నట్టుంది. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఆయన అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, మోసగించేటువంటి నాయకుల పట్లనే
మోసగించేటువంటి పార్టీల పట్టినే ప్రజలు ఓటేయడానికి సుముఖంగా ఉంటారు. స్పోకెన్ బై రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా అమెరికా ఆయన పోయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూని ఎప్పుడైనా చూడండి. కాబట్టి ఆయన క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన అమలు చేయడం కోసం ఇయ్యలే హామీలు, మోసగించడం కోసమే ఇచ్చిండు. మనం నమ్మడం మన అమాయకత్వం అది. అంతే. ఏమన్నారు సార్? ఎంట్రీ అయితే చూడలేదు నేను. చూడండి మరోసారి. నేను చెప్పిన మాట ఒకసారి చెప్పలేదు, 10 సార్లు చెప్పాడు ఆయన. 300 రోజుల్లో 75 కోట్ల పైగా అప్పు చేసింది తెలంగాణ అని చెప్పని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? చేయొచ్చు. మరి ఎంత వీలుంటే అంత గుంజండి. ఎంత ఎలిజిబిలిటీ ఉంటే, ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతుల్లో లోన్ తీసుకున్నట్టున్నది నాకు తెలిసి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పోయి మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మా ఆర్థిక పరిస్థితి లేదు, అసెంబ్లీలో ఆల్రెడీ వైట్ పేపర్ పెట్టిండి, అవన్నీ చెప్పి తీసుకొచ్చినట్టుంది కొన్ని డబ్బులు. ఎంత తెచ్చాడో తెలియదు కానీ తెచ్చింది మొత్తానికి. కానీ పొంగులేటి మీద బీజేపీనే రైట్స్ చేయించింది, ఈడీ రైట్స్ చేయించింది అనేది ఎంతవరకు నిజం సార్? తప్పని మాకు ఏం సంబంధం ఉంటుందండి? బీజేపీకి ఉన్న ఈడీ రైట్స్కి బీజేపీకి ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ మాకు ఏం సంబంధం ఉంటుందా? తప్పు. ఏం సంబంధం లేదంటారు అయితే? ఆ ఏజెన్సీలకి మాకు సంబంధం ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తికలైన సంస్థలు. నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీనే. ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ వాళ్ళకి ఎక్కడిది అనేది అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులు అంటూ ఉన్నారు. 2 విషయాలండి. 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంఎస్పి పెంచింది భారతీయ జనతా పార్టీ, మోడీ గారే. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో నకిలీ విత్తనాల బాధలు, ఎరువుల కొరతలతో సతమతమయ్యేది. మీకు తెలుసు, ఒక రోజంతా నిలబడేది ఎరువుల కోసం, చెప్పులు లైన్లలో పెట్టి రోజంతా నిలబడేది సొమ్మసిల్లిపోయినప్పటికీ విత్తనాల కోసం. ఇవాళ నకిలీ విత్తనాల బాధ లేదు, విత్తనాల కొరత లేదు, రెండవది ఎరువుల కొరత లేదు. ఇలా కుల్లా దొరికే పరిస్థితి వచ్చింది. ఇంతెందుకంటే ఇక్కడ రామగుండంలో 20-25 సంవత్సరాల క్రితం మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలు పెట్టి కట్టి ఈ ప్రాంత రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసింది కదా. చివరిగా అసలు ఎప్పుడన్నా ఆలోచన చేసింది ఏదైనా గవర్నమెంట్? మోడీ గారి గవర్నమెంటు ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. దేశం మొత్తం ఇవ్వాలి, ఒక తెలంగాణ కాదు. అంతో ఇంతో ఇవన్నీ చేసింది కేంద్ర ప్రభుత్వమే. మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇలా స్వామినాథన్ గారి రిపోర్టు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిపోర్టు, ఈ రాష్ట్రంలో రామచంద్ర రెడ్డి గారి రిపోర్టు, జ్యోతి ఘోష్ రిపోర్టు, ఇవన్నీ రిపోర్ట్స్. అంతకుముందు చాలా ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవాళ అనేక రకాల రిఫార్మ్స్ ఇచ్చి రైతాంగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి ఎంఎస్పీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే. అందువల్ల వ్యవసాయంలో ఎక్కడ నల్ల చట్టాలు తెలియదు, వ్యవసాయాన్ని ప్రోత్సహించింది తప్ప, రైతాంగం బాగు కోరింది తప్ప రైతాంగానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.